ఈ గ్రంథ రచనలో చిన్నమస్తామ వారి యొక్క ఉపాసన క్రమం ఏ విధంగా చేయాలని రాశారు కదా! అవును. దాని గురించి కొంచెం వివరంగా చెప్తే అండి మనకి బావుంటుంది. చిన్నమస్త అనేది అంటే గ్రంథంలో రాసిన విషయాలు. ఉపదేశపరంగా ఉపదేశం తీసుకోవాలి మంత్రము గురువుల ద్వారా. హ్మ్. ఆవరణార్చన ఉన్నది. హ్మ్. దానికి ఒక యంత్రం ఉంటుంది. ప్రతి దేవతకి తన గృహము హ్మ్. యంత్రం. హ్మ్. ఆ యంత్రం పెట్టామంటే ఆ దేవత వచ్చి అక్కడ కూర్చుంటుంది ఆ గృహంలో. వాటిలో ఆవాహన చేయంగానే అందులో ఆవాహితం అవుతుంది. హ్మ్. కాబట్టి ఒక రాగిరేకు మీదో లేకపోతే ఒక గంధంతోటో యంత్రం వేసుకోవడం అనేది సిద్ధాంతం ఉంటుంది. హ్మ్. ముఖ్యంగా తంత్రంలో మాకు చెప్పబడిన విషయం ఏమిటంటే దానిమ్మ చెట్టు యొక్క హ్మ్. కాడతో గంధంలో కానీ రక్తచందనంలో కానీ ముంచి హ్మ్. ఒక ఈ రాగి రేకు మీద కానీ లేక వెండి రేకు మీద కానీ వెండి పళ్ళెంలో కానీ హ్మ్. మేము యంత్ర రచన చేస్తాం. ఆ యంత్రం మీద దేవతను ఆవాహన చేస్తాం. హ్మ్. యంత్రం శాశ్వతంగా చేయించుకుంటే అది వేరే విషయం. హ్మ్. దానికి ప్రాణప్రతిష్ఠాకల్పం అంతా ఉంటుంది. హ్మ్. లేని పక్షంలో ఎప్పటికప్పుడు చేసుకునే విధానం ఇది. హ్మ్. ముఖ్యంగా భూర్జరీ పత్రాలను దొరుకుతాయి అవి హిమాలయాల్లో. హ్మ్. అవి మనకి హరిద్వార్, ఋషికేశ్ అక్కడ వీటిలో షాపుల్లో అమ్ముతారు అవును. భూర్జరీ పత్రాలు. ఆ పత్రాలు తెచ్చుకుని దాని మీద వేసి ఆ రోజు పూజ అయిపోగానే తీసుకెళ్ళి నదిలో నీళ్ళల్లో కలిపేసే ఆచారం కూడా ఉన్నది. హ్మ్. అది ప్రధానం. ఇలాగ మేము యంత్రం మీద దేవతను ఆవాహన చేసి ఆవాహిత దేవతకి ఒక షోడశోపచార పూజ చేసి చేతనైతే ఇంకా విశేషంగా చేయగలిగిన వాళ్ళైతే పాత్రాప్రస్తారం తత్సంబంధంగా ఆవరణల్లో ఉన్నటువంటి దేవతలందరికీ ఆవరణార్చన చేసి హ్మ్. దానికి సంబంధించిన సహస్రనామాలు ఏవోటి మంత్రభాగాలన్నీ చదివి హ్మ్. వాటికి పూజ చేసి నైవేద్యాలు అవి పెట్టి చేయవలసినటువంటి శాంతి కర్మలు ఉంటాయి. హ్మ్. గుమ్మడికాయ, కొబ్బరికాయ ఇలాంటివన్నీ కూడా హ్మ్. బలులు ఇచ్చి ఆ దేవతకి శాంతి వచనాలు చెప్పి సంతోషపెట్టి ఉద్వాసన చేస్తాం. హ్మ్. ఏది చేసినా మేము మా ఉద్దేశంలో అంటే నా సిద్ధాంతం మా కళ్యాణ భారతీయ సంప్రదాయ సిద్ధాంతంలో హ్మ్. హృదయాగతమైనటువంటి దేవతను హ్మ్. ప్రాణశక్తియే దేవత. హ్మ్. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేద్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజేది. హ్మ్. నువ్వే సోహం, నువ్వే దేవతగా భావన చెయ్యన్నారు హ్మ్. మా మహాన్యాసంలో వచ్చే మంత్రం. అందుకని లోపల ఉన్నటువంటి ప్రాణశక్తి దేవతా స్వరూపం ఏదైతే హృదయ స్థానంలో ఉన్నదో ఈ హృదయ స్థానంలో ఉన్న దేవతని మన ఎడమ నాసికాగ్రం ద్వారా హ్మ్. వచ్చేటువంటి వెలుపలికి వచ్చే గాలి ద్వారా వస్తున్న దేవతా రూపాన్ని ఒక పుష్పం మీద ఆవాహన చేసి హ్మ్. ఆ పుష్పం తీసుకొచ్చి ఈ యంత్రం మీద పెట్టి దేవతను ప్రాణప్రతిష్ఠ చేస్తాం. హ్మ్. ఇదే సిద్ధాంతము మన శైవంలో కూడా మన ఈశ్వరార్చన చేసినప్పుడు చేస్తారు. హ్మ్. అక్కడైతే నాసిక దగ్గర కాకుండా హృదయం దగ్గర పుష్పాన్ని పెట్టుకుని హృదయ అమ్మయి అమృతే అమృత అమ్మయి అని చెప్పి చెప్పుకుంటూ మంత్రాలతోటి వేద మంత్రాలతోటి ఆ శివుణ్ణి ఈశ్వరుణ్ణి ఆవాహన చేస్తారు. అయితే పూజ అంతా ఈ ప్రాణశక్తికే జరుగుతుంది. సోహం భావేన అనేది ఏదైతే ఉందో నాలో ఉన్న ప్రాణశక్తి ఆత్మస్వరూపానికే పూజ. ఈ పూజ అంతా అయిన తర్వాత తిరిగి మళ్ళీ ఉద్వాసన చేసేటప్పుడు అక్కడి నుంచి గచ్చ పరమేశాని అని చెప్పి మళ్ళీ పుష్పాన్ని తీసుకుని కుడినాసాగము గుండా లోపలికి గాలి పీల్చుకోవాలి. ఇది తంత్రనియమం మేము చేసే విధానం. అది తీసుకుని మళ్ళీ హృదయం దగ్గర ప్రాణప్రతిష్ఠ చేసుకుని అసునీతేతి మంత్రాలతోటి ప్రాణప్రతిష్ఠా మంత్రం చెప్పుకుని ఇక్కడ మళ్ళీ పంచపూజలు కూడా కనీసంగా దేవతకి చేసిన భావన అంతర్ముఖ భావన చేసి అప్పుడు మనం పీఠ నుంచి లేస్తాం. అంతే తప్ప అక్కడి నుంచి ఉద్వాసన చేయకుండా లేవు. అయితే ఈశ్వరార్చన చేసే చాలామంది మన బయట సమాజంలో ఈరోజు పురోహితులు వాళ్ళు చేయించినప్పుడు ఆవాహన చేస్తున్నారు, ఉద్వాసన దగ్గరకు వచ్చేసరికి ఊరికే కదిపేసి లేచిపోతున్నారు. అంతే తప్ప అక్కడి నుంచి మళ్ళీ హృదయగతంగా ఆ శక్తిని వెనక్కి తీసుకోవడం అనేది పూర్తి సంపూర్ణంగా జరగటం. అందుకనే దానివల్ల ఏమవుతుందంటే పరిణితి తొందరగా కలగదు. ఎప్పుడైతే దేవతా అర్చన చేసిన తర్వాత దేవతా స్వరూపాన్ని తిరిగి మనలో నిక్షిప్తం చేసుకుంటామో ఈ శరీరం అంతా కూడా పవిత్రమవుతుంది. బాలాత్రిపుర సుందరి ఉపాసకులు మనకి చందోలు రాఘవనారాయణ శాస్త్రి గారు వారిని చివరిలో చితి మీద ఉన్నప్పుడు కూడా బాల యొక్క ఆకారం ఏర్పడింది. ఎందుకని ఏర్పడింది ప్రశ్న. దానికి సమాధానం ఏమిటంటే ఆయనలో ప్రవహించే ప్రతి అణువణువు ఆయన ప్రవహిస్తున్నటువంటి ప్రతి రక్త బిందువు బాలామంత్రంతో సంపుటీకరణ అయిపోయింది. కణకణం ఎప్పుడైతే బాలామంత్రంతో అభిమంత్రణ అయ్యిందో బాల అక్కడ సుప్రతిష్టమైపోయింది. అది శరీరాన్ని చితి మీద పెడితే వచ్చే పొగంతా కూడా బాల రూపమే సంతరించక ఇంకే రూపం వస్తుందని. అలాగా మన శరీరం అంతా కూడా మంత్రపూతం అవ్వాలి, దేవతా స్వరూపంగా మారాలి.
అప్పుడు మనలో ఒక దివ్యమైన కాంతి తేజస్సు వస్తాయి. ఉమ్, అప్పుడు మన శరీరానికి పవిత్రత వస్తుంది. ఉమ్, ఆ రకంగా చేయాలి. అయితే ఈ కొన్ని కారణాల వల్ల ఏదో కొన్ని పరిస్థితులు ఇప్పుడు జరుగుతుందో జరగట్లేదో తెలియదు నాకు. నేను మాత్రం ఇదే సిద్ధాంతాన్ని నమ్ముతున్నాను. ఉమ్, మన హైందవ సిద్ధాంతంలో ఉమ్, దేవతని ఆరాధన చేయడము అంటే ఉమ్, ఆత్మారాధనే, ఉమ్, వేరేమీ కాదు. ఎక్కడో దేవత ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచన అక్కర్లా. ఉమ్, మన హృదయగతంగా ఉన్నటువంటి మన ప్రాణశక్తియే దేవత. ఉమ్, దీన్ని తీసి ఉపాసించి మళ్ళీ మనలో ప్రవేశపెట్టుకుంటే చాలు. ఉమ్, ఇప్పుడు మనమే దేవతా స్వరూపంగా మారుతాం. ఉమ్, రుద్రమంత్రాలు చెప్తున్నప్పుడు మహన్యాసం చెప్పుకోమన్నారు. మహన్యాసం చెప్పుకుంటే నరుద్రో రుద్రమర్చియేత్ అన్నారు. రుద్రుడు కానివాడు రుద్రుడిని ఉపాసించకూడదు. ఉమ్, అలాగే అమ్మవారి విద్యలో అహం దేవి నచాన్యోస్మి బ్రహ్మైవాహం నశోకభాక్ అన్నారు. అంటే అహం దేవి నచాన్యోస్మి, నేను దేవీ స్వరూపం కాక మరొకటి కాదు ఉమ్, అనేటువంటి భావం తీవ్రంగా ఉండాలి. ఆ తీవ్రంగా ఉన్న రోజున మనమే దేవీ స్వరూపంగా మారుతాం. ఉమ్, అప్పుడు ఇంకా వేరే దేవత ఎక్కడి నుంచి రావాలి? అవును. ఇందులో ముఖ్యంగా ఉపాసనాకాండలో అహమహిమికోపాసన, అహంగ్రహోపాసన, ఉమ్, మొత్తం 9 రకాల ఉపాసనలు ఉన్నాయి. అందులో ప్రతీకోపాసన అంటే ఎదురుకుండా దేవతామూర్తిని పెట్టుకుని అది దేవతగా భావన చేసే విధానం ప్రతీకోపాసన. ఆ, గురుగారు. అహంగ్రహ ఉపాసన అంటే తనని తాను దేవతగా ఆరాధించుకునేది. ఉమ్, అందుకే మనకి కొంతమంది మహానుభావులు ఇక్కడ మన నంబూరు దగ్గర ఉన్నటువంటి ఒక మహానుభావుడు ఆయన ఎవరో కొంతమంది ఉండేవారు. వారందరూ నేనే దేవుణ్ణి, నాకు అభిషేకం చేయండి అని ఆ బావి దగ్గర కూర్చునేవారు. ఉమ్, శిష్యులందరూ నీళ్లు తోడి నమ్మక మంత్రాలతో అభిషేకం చేసేవారు. ఉమ్, ఆయనే సాక్షాత్ శివుడు. ఉమ్, ఎలాగా అవుతాడా? నిజమా? నిజం అవుతాడు. ఎందుకు అవడు? మా దేవాలయంలో గర్భాలయంలో ఉన్నటువంటి శివలింగంలో పాషాణ స్వరూపాన్ని, మంత్రంలో ఉన్నటువంటి బీజాలని అక్షర స్వరూపాన్ని, గురువుని ఒక మానవ స్వరూపాన్నిగా చూసిన వాడు భ్రష్టుడవుతాడు, ఏమాత్రం వృద్ధిరాడు. ఉమ్, అలా చూడకూడదు. ఆ దేవాలయంలో ఉన్నటువంటి అంత గర్భాలయ ఈశ్వరుడు ఉమ్, సాక్షాత్తు పరమేశ్వరుడికి వచ్చి ఇక్కడ కొలువై ఉన్నాడు ఉమ్, అనే దివ్య తేజోమయ కాంతులతో ఆయన దర్శించగలగాలి. ఉమ్, అలా చూసిన వాడికి కైలాసం నుంచి వరాలు కురుస్తాయి. ఇక్కడ పూజ చేస్తే అక్కడి నుంచి వరాలు వస్తాయి. ఉమ్, అలాగే గురుస్వరూపం, అలాగే మంత్రం యొక్క స్వరూపం. ఉమ్, అలాగే దేవతని మనలో మనం చూసుకోగలగాలి. ఉమ్, పూయామయ్య అంటారు ఉమ్, మన రమణ మహర్షి వారు. ఎవరు నేను అంటే నేను దేవతనే, దేవత యొక్క అంశతో పుట్టాము. అందుకని దేవతని మనలో ఆవాహన చేసుకుని చూసుకోవాలి. ఉమ్, అప్పుడు ఈ సర్వ జగత్తు దేవతామయంగా కనబడుతుంది. అవును. అయితే ఉపాధి భేదాలు మాత్రం మర్చిపోకూడదు. ఉమ్, ఇప్పుడు ఒక పులి సింహము ఉంది, పులి సింహము దాని లేకపోతే పాము ఉంది. అది ఉపాధి భేదం వల్ల అది మన దగ్గరికి వస్తే మనకి హాని కలుగుతుంది. ఉమ్, మనం వాటిలో దేవతా స్వరూపాన్ని చూస్తాం, ఉమ్, కానీ వాటిని దగ్గరికి రానివ్వకూడదు. ఉమ్, అంతేగాని సర్వము దేవతామయమే కదా అని వెళ్ళి వాటి పావును పక్కలో పడుకోబెట్టుకుంటే పాము కాటేస్తుంది, ఉమ్, మన ఉపాధి నశిస్తుంది. అందుకని ఈ ఉపాధికి ఏమాత్రం ప్రమాదం రానంతసేపు ఉమ్, ఈ సర్వ ప్రకృతి దేవతామయంగా చూడాలి. ఆ, ఋగ్వేదం మొత్తం ఈ ప్రకృతినే దేవతగా ఆరాధిస్తుంది. ఆ, అదే సిద్ధాంతం. ఆ మొట్టమొదటి వేద స్వరూపమే మన సిద్ధాంతం అవ్వాలి. అందుకని ప్రత్యేకంగా అమ్మవారు ఏ రూపంలో ఉంటుంది, ఈ రూపంలో భావన చేస్తారా అంటే ఏ రూపం లేదు. చిత్కళ కేవలం ఆ సర్వత్రాభితమైనటువంటి చైతన్యం, అవ్యక్త చైతన్యం. అవ్యక్తం కూడా వ్యక్తం కాలేదు కాబట్టి అసలు దానికి కూడా ఒక రూపం లేదు. ఒక గంగానది ప్రవాహం ఎలా వెళ్ళిపోతుందో అలా మన మీద నుంచి వెళ్ళిపోతూ ఉన్నటువంటి దివ్య కాంతిమయమైనటువంటి తేజో ప్రవాహం అదే అమ్మవారు. అది ఎక్కడ ఆగదు, ఎక్కడ ఒక చోట నిలబడదు. ఇలాగే ఉండాలంటే నిలబడదు. ఇట్లా ఇలాంటి విషయాలు ఎన్నో మీరు ఆ ఉపాసనా గ్రంథంలో చిన్నమస్తా అమ్మవారి ఉపాసనా గ్రంథం అంటే అవసరాన్ని బట్టి కొన్ని విషయాలు అందులో చెప్పడం జరిగింది. అంటే ఈరోజు మార్గంలో ఇప్పుడు అమెరికాలో ఎక్కడో చైనాలోనో తల మార్చి తల పెట్టడం, మనకి చిన్నమస్తా సంబంధమైనటువంటి సిద్ధాంతాలు చాలా చోట్ల కనబడతాయి. ముఖ్యంగా వైష్ణవుల్లో వైష్ణవ విద్యల్లో మనకి ఎవరు హయగ్రీవుడు విష్ణుమూర్తి నిద్రాణమై ఉన్నప్పుడు ఆ ఎలక రూపంలో దాన్ని విల్లు కొరికినప్పుడు ఆ విల్లు తీగ తగిలి విష్ణుమూర్తి తల ఎగిరిపోయింది. ఎగిరిపోయినప్పుడు ఒక అశ్వం యొక్క తలను తీసుకొచ్చి ప్రతిష్ఠ, అది హయగ్రీవుడు కాదు, మనకి విద్యామూర్తిగా చెప్పబడ్డాడు. వైష్ణవంలో ఉన్నాడు. ఇక గాణాపత్యంలో గణపతి, ఆయన తల తెగిపోతే తీసుకొచ్చి తల పెట్టారు. అలాగే ఈశ్వరుడి దగ్గర దక్ష ప్రజాపతి మేక తల పెట్టారు.
ఇలాగ తలలు తీసి తలలు మార్చినటువంటి సంఘటనలు మనకి పురాణాల్లో కానీ అన్ని మతాల్లో అన్ని చోట్ల కనబడుతుంది. శాక్తేయంలో చిన్నమస్త. చిన్నమస్త కొత్తగా ఈ ఒక్కదానిలోనూ లేదు, అన్నిటిలోనూ ఉంది. చైనా వంటి దేశాల్లో ఎలకకి శిరస్సు ఖండించి ఇంకో ఎలక శిరస్సు అతికి ప్రయోగాలు జరుగుతున్నాయి. అలా మనిషి తల కూడా మార్చచ్చు అని ప్రయోగం చేస్తున్నా. అది చిన్నమస్తాన్ని సర్వత్రా ఉన్నది, అన్ని జీవుల్లోనూ ఉన్నది. అది మన జగదైక తత్వం, అంతటా వ్యాపించి ఉన్న తత్వం. అది దర్శించడం మనకి చేతనవ్వాలే కానీ అన్ని చోట్ల కనబడుతుంది.